పోయింది అని చెప్పిన తెల్లారి నుంచి అడ్వర్టైజ్మెంట్ రాకపోయి ఉంటే మనం అందరం తినేటోళ్ళమా మానేసేటోళ్ళమా? క్లియర్ ఉన్నారు కదా. ఒక మ్యాగీ కాదు, ఫేర్ అండ్ లవ్లీలో పందికో ఉందని పనిచేశాడు. ఇప్పుడు గ్లోవర్ లవ్లీ పేరు మీద నడుస్తుంది. డవ్ షాంపూలో బెంజిన్ ఉంది, స్కాల్ప్ క్యాన్సర్ వస్తుందని పనిచేస్తారు, ఇప్పుడు నడుస్తుంది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ లో ఆస్బెస్టాస్ అని సిమెంట్ రేకులలో కలిపేటటువంటి పైకప్పు కలిపేటటువంటి కెమికల్ జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ లో ఉంటది. దీనివల్ల చిన్నపిల్లల చర్మం స్టార్టింగ్ లో స్మూత్ గా అవుతుంది, కానీ ఫ్యూచర్ లో చర్మం క్యాన్సర్ వస్తుంది అని చెప్పి దాన్ని కూడా బంద్ చేశారు. ఇప్పుడు ఉందా, బంద్ అయిందా? ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లే కాదు సార్. కిట్ క్యాట్ బంద్ అయింది, కిండర్ జాయ్ బంద్ అయింది, థమ్స్ అప్ లో కార్బోనేటెడ్ వాటర్ ఉంది, పెప్సీలో కార్బోనేటెడ్ వాటర్ ఉందని పవన్ కళ్యాణ్ పెప్సీ, థమ్స్ అప్ చిరంజీవి 20 సంవత్సరాల కింద అడ్వర్టైజ్మెంట్ బంద్ చేశారు. మేము తాగనిది తినది జనాలకు చెప్పము. దీని ద్వారా నష్టం జరుగుతుందని ఇప్పుడు తెలిసింది కాబట్టి ఫ్యూచర్ లో తినేదా తాగేదాని గురించి మేము చెప్పమని అప్పుడు చెప్పి బంద్ చేసిన ప్రొడక్ట్ ఇప్పుడు ఉందా, బంద్ అయిందా? అట్లా దాదాపు కొన్ని వందల ప్రొడక్ట్ బంద్ అయిపోయినా కూడా జనాలకు చాలా ఈజీగా నడవడానికి కారణం ఏంటంటే టీవీలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్. మొన్న మ్యాగీ తినమన్నారు, తిన్నాం. నిన్న బంద్ అయింది, తినొద్దు అన్నారు, బంద్ చేసినాం. ఇలా ఏం కాదు, తిని సాగురు అంటారు, తింటూనే ఉన్నారు. కంపెనీ ఓనర్ కూడా ఆలోచిస్తే కూర్చొని ఏమర్థమైందంటే జనాలకు క్వాలిటీ తోటి పెద్దగా సంబంధం, ప్రొడక్ట్ ఎట్టున్నా పర్వాలేదు, గడ్డి ఉన్నా పర్వాలేదు, తింటారు, అంతా వచ్చి చెప్పాలి. కానీ నేను గడ్డి అని ఎందుకు వాడిన పదం అంటే గుట్కా తింటలేదు, గుట్కా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది విమల్ గుట్కా. నేను మార్కాపూర్లో గుట్కా అంటే వంగ పెట్టి గుండు అలగొడతాను. నాకు గుట్కా అమ్మినా వేరే వాళ్ళకి తినమని చెప్పిన ఎస్ఆర్నో, కానీ టీవీలలో చాలా క్లియర్ గా పలుకులలో కేసు. గుట్కా తింటే పలుకులు ఉంటాయి, పులుపు పలుకు లేకుంటే గుడ్డు పెడతారు. గుట్కా తింటే సస్తరం తెలిసినా కూడా అడ్వర్టైజ్మెంట్ ఎవరైనా అడ్డుకుంటారా సార్? అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చెప్తారు గుట్కా తినమని. ఆర్ఆర్ పాన్ మసాలా, రాజ్ నివాస్ పాన్ మసాలా, రజనీగంధా, ఇవన్నీ ఏంటివి? ఖచ్చితంగా చెడు చేసేటైనా కాదు. ఎసార్నో చెడు చేసేటువంటి తెలిసిన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన సెలబ్రిటీకి పైసలు ఇచ్చేది ఎవరు? ఎవరు ఎవరు ఆ డబ్బులు పైసలు ఇచ్చేది మనమే. శర్వాకం జరిగేది ఎవరికి అంటే చెడు జరిగేది ఎవరికి? చెడు మనకు జరిగి పైసలు మనం ఇస్తున్నాం అంటే పూలు ఇచ్చి కుమ్మించుకున్నట్టే. కరెక్ట్ కదా? నా భాష పక్కకు పెట్టు, నా భాష తొలగిపడి ఉంటుంది, కానీ విషయం మాత్రం అది. పైసలు ఇచ్చిన వానికి వాడు మనకు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ చెడు అయితే చేయకూడదు కదా. అవును కదా సార్? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన మీరు అందరూ 30 రూపీస్ టికెట్ ఏదో పెట్టుకుని వచ్చారు. నేను మీకు మంచి చెప్పకపోయినా పర్లేదు, కానీ చెడు దాన్ని నూరిపోయాడు. ఎస్ఆర్నో? మరి మనం 100 కోట్ల రూపాయలు అక్కడ చెల్లిస్తున్నాం కదా, వాళ్ళు ఇంట్లో తినేది చెప్పకపోయినా పర్లేదు, కానీ మంచిదని చెప్పాలి కదా. ఇది మంచిది కాదు, మంచిదని. అది నేను అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోయినా పోలేదు, కానీ గుట్కా తినమని చెప్పేటోళ్ళు హీరో ఎట్లా అంటారు? పట్టలన్నీ చెప్పుకుంటారు, పర్ర మా హీరో సినిమా రిలీజ్ అవుతుంది. థమ్స్ అప్ తాగమని చెప్తానే హీరో ఎట్లా అంటారు? ఆలోచించి ఒకసారి. నాకు ఇంకో మాట చెప్పండి, మీరు సంతూర్ మంచిదా మేడ్ మిక్స్? గట్టిగా అందరూ సంతూర్ సౌండ్ ఏమంటారు? ఇప్పుడు మీ అందరి ఇళ్ళలో ఏముంది? అర్థమవుతుందా? మీ ఇంట్లో ఏ ప్రోడక్ట్ ఉండాలనేది మీ చేతిలో లేదు. మంచిది ఏదో మీరే చెప్పారు. నాకు ఇప్పుడు మేడ్ మిక్స్ మంచి ఇస్తారని మీరే చెప్పారు, కానీ వాడేది ఏంటిది? ఎందుకు? అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు నీకు అర్థమైందా? మంచిది ఏదో మనకు తెలిసినా వాడకుండా చేసేదాని పేరు అడ్వర్టైజ్మెంట్. థమ్స్ అప్ తాగితే 4 రోజులు ఎక్కువ పడతారా? ఆరోగ్యంగా ఉండరా? కొబ్బరి నీళ్ళు తాగితే ఆరోగ్యంగా ఉంటారు. ఇంకొకసారి ఏం తాగుతారు ఎక్కువ? తాగి ఏడిపోతారు? హాస్పిటల్ పోగానే ఏం తాగుతారు? చుట్టాలు అందరూ కొట్టుకోతారు తాగుతుంటారు. ఇస్తాను. కోల్గేట్ మంచిదా, డాబర్ పేస్ట్? ఇంకొకసారి నేను డాబర్ కంపెనీ ప్రమోట్ చేస్తలేను, మెడిమిక్స్ కంపెనీ ప్రమోట్ చేస్తున్నాను, కొబ్బరి లాగమని ప్రమోట్ చేస్తలేను. నా పాయింట్ ఏంటంటే ఈ రెండిట్లలో మంచిదో మీకు తెలిసిన మంచిదాన్ని ఇష్టపెట్టాడు చెప్పింది అనేది. కంపెనీ ఓనర్ కూడా పైసలు ఆ దగ్గర ఉన్నాయి, మనకంటే ఖతర్నాక్ ప్రొడక్ట్ ఇవ్వగలుగుతాడు సంతూర్ సోప్ ఓనర్ తలుచుకుంటే. కానీ ఇవ్వాల్సిన అవసరం ఏ జనాలకు అడ్వర్టైజ్ క్వాలిటీతో సంబంధం ఏంద్రవి. అమితాబ్ బచ్చన్ చెప్తే అగరబత్తి కూడా వాడతారు. ఇప్పుడు నేను అమితాబ్ బచ్చన్ తోటి చెప్పాలి తప్ప సమంతతో డోర్ బద్దలు కొట్టి మూతిగా మైకి పెట్టి మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందని చెప్పిస్తే వాళ్ళు మా ఇంట్లో వాడని ప్రోడక్ట్ అయినా వాడతారు.
నిన్న బంద్ అయిపోయింది కూడా తినబెడుతుంది నేను. క్యాన్సర్ వస్తుంది తెలిసినా తినబెడుతున్నా నేను. అడ్వర్టైజ్మెంట్ ఉన్న పవర్ అది. ఇప్పటిదాకా అడ్వర్టైజ్మెంట్ ఎవరు కూడా అంత పట్టించుకుంటారు కాదు. ఇవాళ నుంచి దాని జాగ్రత్త చూస్తారు. పారాషూట్ కోకోనట్ ఆయిల్ తెలుసా? ఏం నూనె అది? ఏం నూనె? నెత్తి నూనె కాదు. దాని మీద ఎడిబుల్ ఆయిల్ ఉంటుంది. దాని మీద వంటకు కూడా వాడుకోవచ్చు అని, కానీ ఎగ్జాక్ట్ గా వంట నూనె కూడా మెన్షన్ చేయరు. ఎడిబుల్ అంటే ఇట్ కెన్ బి కన్స్యూమ్, అంటే శరీరానికి వాడవచ్చు అని దాని మీద రాసి ఉంటుంది. ఎంట్రుక బొమ్మ కూడా ఉండదు దాని మీద. పేరుకి సంబంధించిన ఒక్క పదం కూడా ఉండదు. నెత్తికి సంబంధించి 2 కొబ్బరి చెట్లు పలక తీసిన 2 కొబ్బరి చిప్పలు ఉంటాయి డబ్బ మీద. మనం ఎడబెడతారు దాన్ని, ఎడ దానం చేసి నెత్తికి పెట్టి తుమ్మితని తల్లి తువ్వి 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 తువ్వినప్పుడల్లా తువ్వెనకు ఓ బూరు మిఠాయి ఊసిపోతుంది. ఆ ఊసిపోయిన బోరు మిఠాయి పడేస్తారా కూడబెడతారా? కూడబెట్టిన బోరు మిఠాయి దొడ్డు వేయ కొద్దీ కడుపులో ఆనందం కాదు, ఎంత పెద్ద గింజు. ఆ టైంలో చికెన్ కర్రీ వస్తాడు గలీలకు. ఆయనకు కవర్ ఇచ్చి కవర్లో ఇంటికి ఆయన చూసుకుంటే మన భారం అంతా గిన్నెలు